హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజేపీ వాల్గాస్. ఏంటి ఇలా నిలబడుకున్నాడు అనుకుంటున్నారా? ఈరోజు అయితే మా ఊళ్ళో వినాయకుడి గుడి ప్రతిష్ఠ అయితే జరుగుతుంది. దాని గురించి అయితే మీకు అందరికీ చూపిద్దామని, మా ఊళ్ళో ఎలా చేస్తారా ఏంటన్నది చెప్దామని అయితే అనుకుంటున్నాము. చూడండి, ఇలా లైటింగ్స్ అయితే ఏమి కర్టన్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? యోగశాలకి అయితే వెళ్తున్నాను. మా బాబాయ్ నాకైతే ఎదురొచ్చినాడు. కొంచెంసేపు ఆయనతో ఫన్నీగా మాట్లాడి నవ్వుకుంటున్నారు ఏందా అని. అయితే లోపలికి వెళ్తా ఉన్నాను. ఆయనతో మాట్లాడేసి యోగశాల చూపిద్దాను మీకు ఎలా ఉంటుందా అని. ఇదంతా యోగశాల అండి. చూడండి, ఎక్కడ ప్రధాన కలశాలు అయితే పైన పెడతారు. అట్లా 4 దిక్కుల 4 కలశాలు పెట్టి ఇక్కడ ఓం గుణం అయితే వేస్తారు. యోగశాలలో ఓం గుణం అది ఇచ్చారు కదా, అలా ఉందో. మీరు ఎవరైనా చూసి ఉండొచ్చు, కానీ తెలియని వాళ్ళకి అయితే ఒకసారి చూపిద్దామని ఇలాగని తిరిగి అయితే చూపిస్తున్నాను. మామూలుగా ఆచార ప్రకారం అయితే వినాయకుడు 3 రోజుల ముందే వచ్చి ఒడ్లో అయితే ఉంటాడు. అదైతే ఇది మా మహాలక్ష్మి గుడిలో అయితే 3 రోజుల ముందు వచ్చి అయితే వినాయకుడు ఒడ్లో పెట్టేసాం మా గ్రామస్తులందరూ కలిసి. చూడండి, అదే బలిపీఠం అంటారు. అక్కడ దక్షిణామూర్తి విగ్రహం అయితే, మహావిష్ణువు అయితే, బ్రహ్మ అయితే, అన్ని విగ్రహాలు అయితే ఆ ఒడ్డుల్లో ఉన్నాయి. ఇది మీకు చూపిద్దామని తిరిగి అట్లా ట్రై చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి.